నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు హింసకు మేము పూర్తి వ్యతిరేకమన్న మంత్రి బొత్స సత్యనారాయణ ప్రతిపక్షాలు హింసను ప్రేరేపించడం సరికాదంటూ హితవు ఓటమి భయంతోనే వైసీపీ దాడులు చేస్తోందన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు కూటమికి 150 సీట్లు వస్తాయంటూ ధీమా అచ్చెన్నాయుడుపై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్ర విమర్శలు బీసీలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యతనిచ్చారంటూ స్పష్టం కాకినాడ జేఎన్టీలో కౌంటింగ్ కేంద్రాల పరిశీలన పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తామన్న కలెక్టర్ నివాస్ హింసకు వైసీపీ పూర్తి వ్యతిరేకమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం హింసను ప్రేరేపించవద్దని ప్రతిపక్ష పార్టీలు కక్షపూరిత చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో అధికారులను బదిలీ స్థానంలో వచ్చిన అధికారులకు అవగాహన లేకపోవడం వల్లే వారు భద్రతా చర్యలు తీసుకోలేకపోయారని అన్నారు. అధికారుల మార్పిడి జరిగిన ప్రాంతాల్లోనే అల్లర్లు జరిగాయని పేర్కొన్నారు. హింసాత్మక ఘటనలపై వైసీపీని నిందించడం సరికాదని హితవు పలికారు. లేనిపోయిన రాజకీయ ఆరోపణలు చేస్తూ వాటిని ప్రేరేపించొద్దని అన్ని పార్టీలని కోరుతున్నాను. ముఖ్యంగా పోలీసు వ్యవస్థను కూడా కోరుతున్నాను. నిష్పక్షపాతంగా ఏ సంఘటన పట్ల ఏ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా తప్పును తప్పుగా చూస్తూ చర్య తీసుకోమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అదే నేపథ్యంలో రాజకీయ నాయకులు కూడా అనవసరంగా ఆరోపణలు చేసుకొని నిందారోపణలు చేయడం అనేది తగదు. ఇటువంటిని హింసని ప్రోత్సహించొద్దు. మా వరకు వైసీపీ పార్టీ దానికి పూర్తి వ్యతిరేకమని చెప్పి మనం చేస్తాం. ఇలాంటి సంఘటనలు ఏ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించమని మనం చేస్తాం. నిన్న ఎక్కడో విశాఖ పార్లమెంటరీ పరిధిలో ఒక సంఘటన జరిగింది. దాన్ని వచ్చి రాజకీయ కోణంలో రాజకీయ ఉద్దేశంతో లేనిపోయిన ఆపాదనలపై సృష్టిస్తూ మాట్లాడడం సమంజసం కాదని మనం చేస్తున్నాను. పూర్వపరాలు తెలుసుకొని చేయాలని, అలాగే సైమిల్టేనియస్గా నేను కూడా పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది. ఒకవేళ నిజంగా దాన్ని రాజకీయ ప్రారంభం కానీ కక్షపూరితమైన చర్యగా అది అయితే మాత్రం నిష్పక్షపాతంగా చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో సామరస్యంగా సోదర భావంతో మెలిగే మనుషులు. రేపు 9వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాంత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వస్తూ ఎంతో ప్రపంచ స్థాయిలో ఈ పట్టణం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం బాధ్యత మన సాంప్రదాయాల్ని మనం కొనసాగించిన బాధ్యత ఈ ప్రాంత పౌరులుగా ఒక రాజకీయ పార్టీ నేతలుగా కాకుండా ప్రాంత పౌరులుగా మన బాధ్యత అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను కోరుతున్నాను. దయచేసి అందుకోసమే మీ ద్వారా చెప్దామనే ఇవాళ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశానని మనం చేస్తాను. కంప్లైంట్ దేనికి నిన్న గవర్నర్ గారిని కలిసామంటే మేము ఎలక్షన్ కమిషన్ ఎవరైతే నియమించిందో ఒక అధికారిని, ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని లా అండ్ ఆర్డర్ సంబంధించి పర్యవేక్షించడానికి ఆ అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల ఏదైనా కంప్లైంట్ ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాని మీద క్షుణ్ణంగా పరిశీలన లేకుండా చర్య తీసుకొని ఏ ప్రాంతంలో అయితే జిల్లాధికారులను మార్చారో ఆ ప్రాంతంలోనే సంఘటనలు జరిగిన సంఘటన పట్ల ముందు కానీ వెనక్కి కానీ దాని మీద ఆలోచన చేయలేదని చర్యలు తీసుకోలేదని చెప్పాం. ఒక అధికారిని నియమించే ముందు ఇటువంటి సున్నితమైన సమయాల్లో అధికారి తాలూకా యాంటీడేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. పూర్వపరాల్లో వారి తాలూకా ఎక్స్పీరియన్సు, వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు జరిగిన సంఘటనలు అవన్నీ పరిగణలో తీసుకొని చేయవలసిన బాధ్యత ఉంది. అలా కాకుండా చేయడం వల్ల ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ జరిగాయని చెప్పని గవర్నర్ గారు ఫిర్యాదు చేశాం, సెంట్రల్ కమిషన్ ఫిర్యాదు చేశాం. దాని మీద నిన్న జరిగిన తర్వాత వచ్చిన ఉత్తర్వులు కూడా మనం చూసాం. అంతే తప్ప మాకేం అభద్రతా భావంతో మేమేం చేయలే. ఎందుకంటే రాబోయే కాలం మళ్ళీ రాష్ట్రాన్ని పరిపాలించిన వైఎస్ఆర్సీ పార్టీ కాబట్టి అటువంటి సంగతులు పునరావృతమయ్యి
మళ్ళీ కక్ష కారుణ్యాలతో ఉండకూడదు ఈ రాష్ట్రమని, శాంతియుత వాతావరణం ఉండాలని, సోదరభావంతో మెలగాలని మేము నిన్న తీసుకున్న నిర్ణయం. ఈ ఎన్నికల్లో వైసీపీకి కనీసం 25 అసెంబ్లీ స్థానాలు కూడా దక్కవని ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణబాజు జోసన్ చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. ఎన్నికలు ముగిసిన తర్వాత స్వామివారి దర్శనం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అభిషేక దర్శనం కుటుంబంతో సహా చేసుకోవటం జరిగింది. గతంలో కూడా నేను ఇప్పుడు నామినేషన్ వేసిన వెంటనే ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత స్వామివారి భక్తుడిగా ఇప్పుడు నేను వారి దర్శనం చేసుకోవటం నాకు అదొక రెగ్యులర్ చర్య. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజల కష్టాలన్నీ తొలగి మంచి చక్కటి వెల్ఫేర్తో పాటు అద్భుతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పయనించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవటం జరిగింది. మాకు 125 నుంచి మినిమమ్ 150 టచ్ అవ్వచ్చు. ఉన్నాయి 170 సీట్లు కాబట్టి జగన్కి 25 నుంచి ఒక 40 వరకు రావచ్చు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. నా మాట నిజం అవుతుందా, జగన్ మాట నిజం అవుతుందా, 4వ తారీఖు మధ్యాహ్నానికి మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా నా మాటే నిజం అవుతుంది. ఎందుకంటే స్వామి సన్నిధిలో నేను చెప్తున్నా, స్వామి సన్నిధిలో అతను చెప్పలేడు. ఓటమి భయంతోనే కూటమి నాయకులపై వైసీపీ దాడులకు పాల్పడుతోందని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు విమర్శించారు. జగన్ సజ్జల మాటల్లో ధ్వనిస్తున్న వణుకు వారి ఆందోళనను చాటి చెబుతోందన్నారు. వారి ముఖ కవళికలు చూస్తుంటే స్పష్టంగా ఓటమి అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో ఈ 15 రోజులు కేడర్లో జోష్ను నింపేందుకు 150 స్థానాలు గెలుస్తున్నామని వైసీపీ నేతలు చెబుతూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. కూటమి 150 స్థానాలు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఇవాళ ఐపాక్ వాళ్ళకి వెళ్ళి ఆయన చెప్పారట మనం ఇన్ని సీట్లు గెలవబోతున్నామని. మరి ఐపాక్ వాళ్ళు సర్వే చేస్తే వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు ఈయనకి చెప్పాలి. కానీ ఈయనే వాళ్ళకి చెప్పినట్టుగా మీడియాలో వచ్చింది. ఏది ఏమైనా ఖచ్చితంగా తక్కువలో తక్కువ వేసుకుంటే 125 స్థానాలు ట్రెండ్ ప్రకారం వెళ్తే, అంటే ఓటర్ టర్నౌట్ చూస్తే 150 పైగా స్థానాలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవకల్లా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట 150 స్థానాలు పైన వస్తాయని. మరి ఉన్నవే 175 స్థానాలన్న సంగతి ఆయన మర్చిపోయాడేమో. మరి ఆయన ఎందుకు అన్నాడో మతిలేని మాటలుగా మనం భావించాల్సి వస్తుంది. కేవలం ఈలోపు ఈ 4వ తారీఖు వరకు కూడా మరి ఎన్నో ఇటువంటి దాడులు ఎన్నో జరగవచ్చు. అందరూ కూడా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ క్యాడర్ అందరూ కూడా చాలా 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 అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా, ఎందుకంటే మరి చాలామంది ఉమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పారు ఎవరో పందాలు అయితే కాయకండ్రా బాబు అని చెప్పి ఇందాక నేను చూసా. మరి అలాంటి వాళ్ళు చెప్తున్నారు. కానీ మరి అంతర్యుద్ధం ఇప్పుడు దాకా వాళ్ళతో మన మీద యుద్ధం చేస్తున్నారు. కానీ రేపు 4వ తారీఖు తర్వాత 4 సాయంత్రం నుంచి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలోనే అంతర్యుద్ధం ఖచ్చితంగా మొదలవుతుంది. మీ వలన మేము ఇంత దారుణంగా నాశనం అయ్యాం, మేము రోడ్డున పడ్డాం, మీరు ఇలాగ 150 సీట్లు వస్తాయని 25 సీట్లకే పరిమితం అవటం, దానివల్ల మేము ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా దెబ్బతిన్నామని చెప్పి ఒక రెవల్యూషన్ విత్ ఇన్ ది పార్టీలోనే, వాళ్ళ పార్టీలోనే రెవల్యూషన్ వస్తుంది. మన మీద చేసే ఈ దాడులకి అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రతి దాడులకి అవసరం లేకుండా చాలా జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మీదకి వెళ్ళాలంటే అంత దమ్ము లేదు. సో కాబట్టి వాళ్ళ దృష్టి అంతా కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ కేడర్ మీద ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కేడర్ అయితే అత్యంత అప్రమత్తంగా, ఎస్పెషల్లీ పోటీ చేసి
ఆల్మోస్ట్ అందరూ గెలవబోతున్నారు కాబట్టి నాకులాగా నానిగారిలాగా పోటీ చేసిన వాళ్ళందరూ కూడా చాలా 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 జాగ్రత్తగా సెక్యూరిటీ అలర్ట్తో ఉండాలి అని చెప్పి మొత్తం అందరికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా నా విజ్ఞప్తి. ఏ కష్టం వచ్చినా చంద్రబాబు నాయుడు గారు పైన చూసుకోవడానికి ఉన్నప్పటికీ ఇలాగా ఈ రకంగా దాడులు చేసి మరి త్రుటిలో ప్రాణం కాపాడుకున్నారు నాని గారు. ఆయనకి మరి ఆ వెంకటేశ్వర దయతో ఆయన ప్రాణాలు కాపాడుకోగలిగారు అనేది నా అభిప్రాయం. నన్ను కూడా అప్పుడు దారుణంగా నా పుట్టినరోజు నాడు హింసించినప్పుడు నేను ప్రార్థించింది వెంకటేశ్వర స్వామిని. అందుకనే నాకు అవకాశం ఉన్నప్పుడల్లా స్వామి దర్శనానికి వస్తూ ఉంటా. ఇప్పుడు కూడా ఎన్నికలు అయిన తర్వాత 4-5 రోజుల తర్వాత రావాల్సింది. ఈ నాని గారి సంఘటన తెలుసుకొని వారిని కలిసి దర్శనం చేసుకోవడం కోసం నేను తిరుపతికి రావడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.